హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మాకు దగ్గరలో ఉన్న ఒక 2 ఫేమస్ టెంపుల్స్ని విజిట్ చేసామండి. ఆ టెంపుల్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను రండి. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. మా అక్క వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి స్టార్ట్ అయ్యాము. మా ఇంటి నుంచి టెంపుల్ ఒక 40 మినిట్స్ అండి. ఇక్కడైతే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇదే అండి గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి టెంపుల్. సాటర్డే అయితే ఈ టెంపుల్ చాలా రష్ ఉంటుందండి. ఎవ్రీ సాటర్డే వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడికి. మేమైతే మా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి చాలాసార్లు వచ్చామండి. ఈ టెంపుల్కి అయితే చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది వస్తారండి. భక్తులు వాళ్ళు కోరుకుంది నెరవేరుతుందని వాళ్ళకి నమ్మకం. ఇక్కడైతే ప్రతి సాటర్డే ఫుల్ రష్ ఉంటుందండి. అండ్ ఇక్కడైతే నిద్ర కూడా చేస్తారు నైట్. సాటర్డే నైటు చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు. మహేష్ క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయాడండి. ఇదే అండి క్యూ లైన్. ఈ లోపల మనకి శ్రీ వెంకయ్య స్వామి మనకి దర్శనమిస్తారు. నారాయణ ఆదినారాయణ అని భక్తులు ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారండి ఆ వెంకయ్య స్వామిని. హేయంష్ బాగా టెంపుల్లో ఆడుకుంటున్నాడండి. చూడండి, టెంపుల్ లోపల మనకి దుని కూడా ఉంటుంది. మనకి టెంపుల్లో దర్శనానికి పెద్ద టైం కూడా ఏమి అవ్వదండి. మేము ఒక 10 మినిట్స్లో దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం బయటికి. చూడండి, ఇదంతా టెంపుల్ చుట్టుపక్కల. ఈ పక్కనైతే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అయితే మనకి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో వెంకయ్య స్వామి నివసించిన కుటీరం అన్నీ ఉంటాయండి. ఇదోండి ఇక్కడే నేను మీకు చూపిస్తాను రండి. ఇదే అండి, ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ మనకి వెంకయ్య స్వామి నివసించిన కుటీరం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. లోపలికి వెళ్తే దర్శించుకోవచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి. ఇదే అన్నదానం క్యూ లైను. సాటర్డే కాబట్టి చాలా రష్ ఉంది. ఈయన వెంకయ్య స్వామి మెయిన్ టెంపుల్లో అయితే ఆయన సమాధి మందిరము. అండ్ మనకి చాలా బాగుంటుందండి, దర్శనమిస్తారు. ఇక్కడైతే మేము అన్నదానం పూర్తి చేసుకుని బయటకు వచ్చాము. మా హేయాన్స్ అయితే ఏ టెంపుల్కి వచ్చినా ఏదో ఒకటి కొనాలి కదా. ఇదోండి ఇక్కడ క్యారమ్ బోర్డ్ కొన్నాడు. ఇక్కడ కుటీరంలో అయితే ఈ తాడిస్తారండి, అది కట్టుకున్నాను నేను. వెనక వెంకయ్య స్వామికి మా హేయాన్స్ దండం పెట్టుకుంటూ పోజులు ఇస్తున్నాడు. చూడండి, ఈయనే అండి గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి. అండ్ ఇక్కడైతే మేము టెంపుల్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి అడవిలో శివాలయంకి అయితే స్టార్ట్ అయిపోయాము. అదైతే ఈ గొలగమూడి టెంపుల్ దగ్గర నుంచి మనకు ఒక 15 మినిట్స్ ఉంటుంది అంతే. గొలగమూడి టెంపుల్కి అయితే మేము చాలాసార్లు వెళ్ళాం, కానీ అడవిలో శివాలయం టెంపుల్ అయితే విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. టెంపుల్కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే టెంపుల్. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా, లొకేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం అంటే ఎవరు లేదనమాట మేము వెళ్ళిన టైంకి. అక్కడ మేము ఈవినింగ్ అరౌండ్ 4:30 కల్లా టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్ చుట్టుపక్కల అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదే అండి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఓం నమ శివాయ అని రాస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్కి అయితే ఒక స్పెషాలిటీ ఉందండి. ఆ స్పెషాలిటీ ఏంటో నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. టెంపుల్ ఇంకా క్లోజ్లో ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు. అరౌండ్ 5కి అలా ఓపెన్ చేస్తారంట. అంతలోపు టెంపుల్ లోపల అయితే ప్లేసెస్ చూద్దాం రండి. టెంపుల్ లోపల అయితే చాలా చెట్లు ఉన్నాయన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది. కాసేపు అలా కూర్చున్నాము. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ వెళ్దాం రండి. బ్యాక్ సైడ్ అంతా ఎలా ఉందో చూద్దాం. ఈ టెంపుల్లో అయితే చాలా మంకీస్ కూడా ఉన్నాయి. ఎవ్రీ మండే అయితే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో అయితే ఈ టెంపుల్కి చాలా మంది భక్తులు వస్తుంటారంట. మా హేయాన్స్ అయితే ఈ టెంపుల్లో చాలా బాగా ఆడుకున్నాడండి. అంటే టెంపుల్ ఓపెన్ చేసేలోపు టైం ఉంది కదా, ఆ టైంలో అయితే చాలా బాగా ఆడుకున్నాడు. ఇక్కడంతా ఇదే అండి టెంపుల్ బ్యాక్ సైడ్. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ. చాలా బాగుందనమాట. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అంతా. ఇక్కడ నేను మీకు ఈ గుడిలో ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి తెల్ల మద్ది చెట్టు ఉందన్నమాట. ఇదే అండి ఆ చెట్టు. ఇది శ్రీశైలంలో ఉందంట, తర్వాత ఇక్కడే ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ రాసుని చూడండి, తెల్ల మద్ది చెట్టు సాక్షాత్తు శివస్వరూపం అని రాస్తుంది ఇక్కడ. మా హేయాన్స్ అయితే ఇక్కడ నందీశ్వరం చెవులో తను ఏదో చెప్తున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడే ఆ చెట్టు పక్కనే ఇంకొక శివలింగం కూడా ఉందన్నమాట. ఇదండి ఇక్కడ అభిషేకం చేస్తున్నాడు హేయాన్స్ అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా చేతులతో మేమే ఇలా శివుడికి అభిషేకం చేస్తున్నాడు చూడండి. ఇక్కడే శివలింగం బ్యాక్ సైడ్ అయితే ఇలా వాల్ పేపర్ లాగా ఉందన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో ఆ పిక్. శివుడు, పార్వతి అండ్ పార్వతీదేవి శివలింగంకి అభిషేకం చేస్తున్నట్టు మా హేయాన్స్ ఇక్కడ పోజ్ ఇచ్చి వీడియోకి పోజ్ ఇచ్చాడు ఫోటో తీసుకోమని. ఇక్కడైతే అభిషేకం అయిపోయింది. ఇక్కడ పూజారు అయితే శివలింగాన్ని అలంకరిస్తున్నారు అభిషేకం అయిపోయిన తర్వాత. అండ్ ఇక్కడ మనకి ఈ గుడిలోనే 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తున్నాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఈ టెంపుల్లో అయితే అసలు ఈ పోస్టర్లు చూడండి, 12 జ్యోతిర్లింగాలు అసలు ఎంత బాగున్నాయో. ఇదే అండి ఇందాక మనం అభిషేకం చేసాం కదా శివలింగం అనమాట, వెనక పోస్టర్. ఇప్పుడు ఈ వీడియోలో ఈ క్లిప్లో మీకైతే బాగా కనిపిస్తుంది కదా మొత్తం. ఇదండి ఇవన్నీ
లింగాష్టకం. అండ్ ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోదాము, చూపిస్తాను రండి. ఇదే అండి మెయిన్ టెంపుల్. ఇక్కడ కూడా మేము అభిషేకం చేసాము, మా చేతులతో చేపించారు. ఇక్కడ హేయన్ చూడండి ఎలా చేస్తున్నాడు అభిషేకం. అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ శివలింగం చూశారు కదా, ఈ శివలింగంపై బ్రహ్మసూత్రం ఉంది. చాలా రేర్గా ఉంటుందంట అలాగా. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, శివలింగంపై చూడండి బ్రహ్మసూత్రం ఇలా ఉంది ముందు. ఇంకా ఇక్కడ కూడా అభిషేకం చేసుకున్నాము. పూజారి అయితే అసలు చాలా బాగా చేపించారు అభిషేకం. ఇంకా అభిషేకం అయితే పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత అయితే పూజారి శివలింగాన్ని బాగా అలంకరించారండి. ఇక్కడ కాసేపు ఇంకా టైం స్పెండ్ చేసాము. ఇదే అండి గుడి లోపల. ఈ పోస్టర్ చూడండి అసలు ఎంత బాగుందో. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడైతే నవగ్రహ మండపం అండ్ పక్కనే అయితే నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉందండి. లోపల చుట్టూ నాగశిలలు అండ్ అష్టదశ శక్తి పీఠాలు కూడా పోస్టర్లు మనకు కనిపిస్తున్నాయి చూడండి లోపల. ఇక్కడైతే మానసాదేవి లోపల విగ్రహం ఉంది. ఇదండి ఇదంతా. ఇక్కడ కూడా అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. ఇవే అండి నాగశిలలు. ఇదండి ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగా ఉన్నారు. మా హేయన్స్ అయితే టెంపుల్లో ఎన్ని క్వశ్చన్స్ వేసాడంటే టెంపుల్ గురించి అదేంది ఇదేంది అని ఎప్పుడు ఏదో ఒకటి క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాడు మా హేయన్స్. ఇదే అండి బయట వ్యూ. ఇదే అండి మనం ఇప్పుడు లోపల చూసాం కదా, మానసాదేవి సహిత నాగేంద్ర స్వామి. ఇదంతా టెంపుల్ బయట. ఇదే అండి ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.